నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ నేను విజయ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అగ్రరాజ్యానికి ఎవరు అధ్యక్షుడైనా వాడేది ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైటే ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి అదే అధికారిక విమానం కాబట్టి అందుకే బైడెన్ కూడా ఎయిర్ ఫోర్స్ 1లో ఫస్ట్ జర్నీని సింపుల్ గా కానిచ్చారు అంత భద్రతాపరమైన విమానంలో వ్యాపార అవసరాల కోసమో డెలిగేట్స్ తో మీటింగ్ కోసమో కాకుండా ఎయిర్ ఫోర్స్ 1లో ఫస్ట్ జర్నీని ఫ్యామిలీ కోసం డెడికేట్ చేశారు అధ్యక్షుడి హోదాలో ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యారు బైడెన్ ఎయిర్ ఫోర్స్ 1లో డెలావర్కు వెళ్లగానే తన ఫస్ట్ జర్నీ అనుభవాల్ని అక్కడున్న వారితో పంచుకున్నారు 8 ఏళ్ల పాటు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్ లాగానే ఉన్నా ఇప్పుడు అది ఇంకా బాగుందన్నారు జో బైడెన్ డ్రాగన్ కంట్రీ ఎప్పటికీ డేంజరస్ అని అమెరికా కొత్త ప్రభుత్వం కూడా అంటోంది చైనా అంతర్జాతీయ వ్యవస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ఆరోపించారు దీనికి డ్రాగన్ జవాబుదారీ కావాల్సిందేనా చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జీచితో మాట్లాడిన ఆయన షిన్ జియాంగ్ టిబెట్ హాంకాంగ్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రస్తావించారు అన్ని ప్రాంతాల్లో మానవ హక్కులు ప్రజాస్వామ్య విలువలకు బాసటగా నిలుస్తామని బ్లింకెన్ స్పష్టం చేశారు మయన్మార్లో సైనిక తిరుగుబాటును ఖండించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి రావాలని కోరారు ఉమ్మడి విలువలను పరిరక్షించడానికి మిత్రపక్షాలు భాగస్వామ్య దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని యాంగ్ స్పష్టం చేశారు భారత్ పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేందుకు అంతర్జాతీయ వ్యవస్థను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన చైనాను జవాబుదారుగా చేస్తామన్నారు టిబెట్లో మానవ హక్కుల ఉల్లంఘన షిన్జియాంగ్లో మైనార్టీలను మూకుమ్మడిగా నిర్బంధిస్తున్న వార్తల నేపథ్యంలో చైనాపై పశ్చిమ దేశాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి హాంకాంగ్లో నిరసనల అణచివేత దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ పొరుగు దేశాల హక్కులు చైనా కాలు రాస్తుందన్న విమర్శలు అణు ఒప్పందానికి కట్టుబడి ఉండాలంటే తమపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని అమెరికాకు ఇరాన్ స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో పశ్చిమ దేశాలకు ఇరాన్కు మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా 2018లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బయటికి రావడమే కాకుండా ఇరాన్పై పలు ఆంక్షలను విధించింది అయితే తాము అధికారంలోకి వచ్చాక అణు ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో ప్రకటించారు ఈ క్రమంలో ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ అణు ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాలంటే తొలుత మాపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలి అప్పుడు ఆలోచిస్తామని పేర్కొన్నారు చైనాలో కరోనా సంక్రమణ రేటు మందగించినప్పటికీ వైరస్ సంబంధ కేసుల్లో చైనా అబద్ధాలు చెబుతుందని నిపుణులు ఆరోపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి చైనా ప్రభుత్వం జవాబుదారీగా ఉండటమే కాకుండా వైరస్ కి సంబంధించిన సమాచారంపై పారదర్శక వైఖరిని అవలంబించాలని కొన్ని రోజుల క్రితం అమెరికా విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు అంటువ్యాధి రోగుల సంఖ్య గురించి చైనా ఇంకా అబద్ధాలు చెబుతోందని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టాన్లీ రోసెన్ ను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ పేర్కొంది గణాంకాలు సక్రమంగా లేనప్పటికీ అంటువ్యాధిని నివారించడానికి చైనా మంచి పనులే చేస్తోందని ఆయన చెప్పారు కరోనా లక్షణాలు లేని రోగులను సోకిన రోగులతో చేర్చరని అయితే అలాంటి రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు పారదర్శకత విషయానికి వస్తే చైనా వైఖరి చాలా బాధ్యతారహితమైనదన్నారు ధౌళిగంగా జలప్రళయంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్లో హిమానీనదం విరిగిపడటంతో ధౌళిగంగ నదిలో వరదలు పోటెత్తడం వల్ల 12 మందికి పైగా మృతి చెందడం పెద్ద సంఖ్యలో జనాలు తప్పిపోవడంపై విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు कुछ लोगों ने मीडिया में ज़्यादा पैनिक फैला दिया है उसकी आवश्यकता नहीं है स्थिति ये है कि कल एक बार का वन टाइम हादसा था ये जो ग्लेशियर टूटा उसके साथ पूरा पहाड़ टूटा बोल्डर्स आए मलबा आया और वो उसने जो रैनी प्रोजेक्ट था रैनी पावर प्रोजेक्ट उसको पूरा बहा दिया और डाउन स्ट्रीम 5 किलोमीटर आगे तपोवन था उस पर बड़ा इम्पैक्ट किया पूरा तो नहीं टूटा पूरा नहीं बहा तो ये 2 जगह इसका मेजर डैमेज हुआ है जो होना था वो कल हो चुका उसमें आज कुछ नहीं हो रहा है पहली बार और इसको जो है पहले प्रोजेक्ट से 32 लोग मिसिंग हैं दूसरे प्रोजेक्ट से 121 लोग मिसिंग हैं ये अभी तक हमारे पास फिगर्स आई हैं इनमें से 10 डेड बॉडी रिकवर हो गई हैं 3 डेड बॉडी तपोवन से और 7 डेड बॉडी कर्णप्रयाग तक के रास्ते में हमारी टीमें लगी हुई हैं खोजने में आगे अगर कोई इस तरह की बॉडीज मिलती हैं तो तपोवन प्रोजेक्ट पे 2 टनल्स थी छोटी टनल से कल 12 लोगों को बचाया गया है और वो पूरी तरह सुरक्षित हैं उनको कोई बड़ी इंजरी नहीं है
जो बड़ी टनल है उसको खोलने का प्रयास किया जा रहा है और वो बहुत लंबी टनल है। उसमें 150 मीटर तक हमारे लोग कल एसडीआरएफ के लोग, इनके कमांडेंट भी हमारे साथ गए थे, वो जो है और आर्मी के लोग वो 150 मीटर तक गए क्रॉल करके, उसके आगे जाना असंभव था। और वो इतनी बड़ी टनल है तो उसका पूरा मलबा बाहर निकाला जा रहा है। ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు షురూ అయిన నేపథ్యంలో గత 3 రోజుల నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో తిష్టవేసి ఆశామాహులను బుజ్జగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఎర్రగొండపాలెం మండలంలోని 18 పంచాయతీలలో, పుళ్లచెరువు మండలంలోని 19 పంచాయతీలలో ఒక్కో పంచాయతీకి 2 చొప్పున పోటీలో నిలబడి ఉండటంతో వారందరితో పంచాయతీల వారీగా సమావేశపరుస్తూ బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కావడంతో తలపోటుగా మారడంతో సుదీర్ఘ మంతనాల అనంతరం మూడావత్ అరుణాభాయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఇద్దరు పోటీలో ఉన్నా కూడా మహిళకి ఇచ్చిన మరి కారణంగా పోటీలో ఉన్నా కూడా మద్దతు పలుకుతూ మరి ఎన్నికల్లో మరి విజయం సాధించలేకపోయిన పరిస్థితుల్లో మరి ఎదురుగారు బాసటగా మేమందరం ఉండి గెలిపించి ఆమెను సర్పంచ్గా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి అరుణాబాయిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. ఎర్రగొండపాలెం పంచాయతీ కాబట్టి అందరూ కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా మరి కష్టపడి పనిచేసి వార్డుల్లో 20 వార్డుల్లో వార్డు మరియు వార్డు మెంబర్లను అట్లాగే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి ఏ పరిస్థితుల్లో ఎన్నికలు మనం నిర్వహించడం జరుగుతూ ఉందో అందరికీ తెలుసు. ఈరోజు చూస్తున్నాం, రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్, మీరు ఏకగ్రీవం వద్దు, తర్వాత రోడ్లో పెట్టండి, మంత్రులు మాట్లాడుతుంటే మంత్రులు మాట్లాడకూడదు, మంత్రుల్ని అవసరం చేయండి అని చెప్పి విచ్చలవిడిగా ఏకపక్షంగా ఒక కుట్రలో భాగంగా చేస్తున్న నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఈరోజు మరి గుండెకాయ ఎర్రగొండపాలెం మరి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, దీన్ని గెలిచి అత్యధిక మెజారిటీతోటి అన్ని వార్డులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి జగనన్నకు ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. రేపటి నుంచి పంచాయతీగా అభ్యర్థిగా మన మంత్రి గారి ఆధ్వర్యంలో బలపరిచారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నేను నిశ్చయంగా ఎప్పుడు ఎర్రగొండపాలెం పంచాయతీకి అభ్యర్థిగా ఉండి మీకు అందుబాటులో ఏ క్షణంలో అయినా ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామనూరు వైకాపా అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో వరదరాజుల రెడ్డిని అరెస్ట్ చేసి మూడోపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెంటనే విడుదల చేయాలంటూ మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటి వద్దకు చేరవేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ నేతృత్వంతో వైసీపీ రాష్ట్ర నాయకులు రంగనాయకులు రెడ్డి సారథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ కలిసి నేడు 2వ వార్డులో ప్రజలను కలవడానికి వార్డు అభ్యర్థి వేల్పుల వెంకటేశ్వరులు నాయకులు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో నగర పంచాయతీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల స్పందన ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు నేరుగా వారి ఖాతాలోనే సంక్షేమ పథకాలను డబ్బులు జమ చేస్తూ కొత్త వరవడిని సృష్టిస్తోంది. అదేవిధంగా నగర పంచాయతీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని తెలియజేస్తున్నారు. మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటైప్పటికి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ పాలనలో మరి గతంలో ఆయన ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడి పాత్ర చేసి
ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గంగా ఎన్నో అంశాలు తీసుకొని అందరినీ వాళ్ళ యొక్క అనుభవాలు పరిగణలు తీసుకొని మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ అది చెప్పిన మేనిఫెస్టో పెట్టిన పథకాలన్నిటికంటే ఎక్కువ పథకాలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి దక్కింది. మరి ఈరోజు మంత్రి ఎన్నికల్లో కూడా కానివ్వండి, మరి రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ గాలి ఎత్తుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మా 20 వార్డులలో మా 20 వార్డు కాన్సన్ చేసుకొని మేమందరం కూడా కలిసి 20 వార్డుల్లో తిరిగి మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ ఎంతవరకు అమలయ్యాయి, అమలు కావాల్సిన ఏమున్నాయి, అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా, అందలేదా, దాదాపు మేము అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్తూ ప్రజలు అన్ని పథకాలు అందుతున్నాయా, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, జగన్న పరిపాలన బెస్ట్ అని చెప్పేసి అందరూ పరమతం పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తేజస్వి మృతికి నిరసనగా ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మంగమూరు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. కళాశాల ఒత్తిళ్లతో ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న తేజస్వి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలను బంద్ చేయించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం చెరువు కట్ట రోడ్డుపై పెద్ద కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా 10 అడుగుల కొండ చిలువ రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండ చిలువను చూసి రోడ్డుపైనే నిలబడిపోయారు. రోడ్డు దాటిన తర్వాత ఊపిరి పీల్చుకున్న వాహనదారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈడ వెనక ఓపె నడి రోడ్లోకి వచ్చింది. తమ జీతాలను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. చాలీచాలని వేతనాలతో గుర్తించలేం. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పక్కడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో ఏకగ్రీవ పంచాయతీలు పోగా 109 పంచాయతీలకు ఎలక్షన్లు జరుగుతాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు పకడ్బందీగా చేపట్టాం. అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కంప్లైంట్ ఏదైతే సరే వస్తే ఇమీడియట్లీగా స్పందించడం జరుగుతుంది. ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతున్నాం. ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా మేము జవాబుదారితనంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎలక్షన్ని ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు పొద్దున ఉదయం అన్ని రూట్లు కూడా 67 రూట్లకి మొత్తం 7 మండలాల మీద 67 రూట్లు ఉన్నాయి. 67 రూట్లు కూడా 67 బస్సుల్లో 67 వాహనాలలో కొన్ని వాహనాలు కొన్ని బస్సులు అట్లా పెట్టాం. రకరకాల వాహన యొక్క రూట్ను బట్టి ఆ రూట్కి పొద్దున్నే ఎండి ఆఫీసుల నుంచి బాక్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. రేపు నైట్ కూడా అన్నీ కూడా అక్కడ ఉండి వాళ్ళకి తమకు కావాల్సిన వర్క్ అంతా రెడీ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగడానికి పోలింగ్ సిబ్బంది కూడా ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు మేము మా ఫోర్స్ కూడా నైట్ అక్కడే పనుకుంటుంది. రేపు నైట్ అక్కడే ఉంటుంది, బుద్ధులతో పాటు ఉంటుంది. మేము ఎలాంటి ప్రలోభాలు నమ్మకుండా ఎలక్షన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయాలని చెప్పేసి ఇప్పుడే మెన్ బ్రీఫింగ్ కూడా జరిగింది. మెన్ కూడా పాలన చేసి మెన్నందరూ కూడా ఎలా ఉండాలి, ఎలక్షన్ ఎలా చేయాలి, ఎంత ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించాలి అనేది కూడా ఒక చిన్న క్లాస్ లాగా మా స్టాఫ్ మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. రేపు పొద్దున్నే బాక్సులతో పాటు ఫోర్స్ అంతా వెళ్తుంది. నేను చెప్పిన ఫోర్సు 2046 మంది కూడా డ్యూటీల్లో ఉంటారు. ఎలాంటి
అపోహలు నమ్మొద్దు, ఎలాంటి ప్రలోభానికి లోను కావద్దు. కృష్ణా జిల్లా వీరలపాడు మండలం పెద్దాపురం వద్ద స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆదివారం రాత్రి 3,23,850 రూపాయలు విలువ చేసే వివిధ కంపెనీలకు చెందిన 2,840 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశాం. ఈ కేసులో మరొక ముద్దాయిని అరెస్ట్ చేయవలసి ఉంది. నిందితులు వీరలపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రామావత్, ధర్మతేజ, బాణావత్, రవీందర్ నాయకులను అరెస్ట్ చేశాం. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటికి పంపిణీ చేస్తున్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమణారావు డిమాండ్ చేశారు. వాలంటీర్ల వేతనాలు పెంచాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో వాలంటీర్లు అంకిత భావంతో కృషి చేస్తున్నారు. వారు విధుల్లోకి ఎక్కిన 18 నెలల నుండి చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పాలకొండ, నా పేరు చిన్నారావు, మాది పాలకొండ నగర పంచాయతీ నుంచి మేము వాలంటీర్గా ఉద్యోగానికి జాయిన్ అయినప్పటి నుండి ఎంతవరకు ప్రభుత్వం అమలు చేసే ప్రతి ఒక్క పథకాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క పథకాన్ని సక్రమంగా నిర్వర్తించి మా విధిని అయితే సక్రమంగా నిర్వర్తించాం. కానీ ఇంతవరకు మా కష్టానికి తగ్గిన ప్రతిఫలం అయితే లభించలేదు. దాని గురించి అని ఈరోజు మేము అందరితో ఒక మా వాలంటీర్ సంఘం అందరూ కలిసి కమిషనర్ గారికి ఒక విన్నపం అయితే ఇవ్వాలని తీసుకొని నిర్ణయించాం. సీఎం గారు అయితే మా దయించి మా యొక్క కష్టాన్ని గుర్తించి మా గౌరవ వేతనం అయితే చెల్లించాల్సింది మీ ప్రార్థన. ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటింటికి రేషన్ సరఫరా చేయాలనే సంకల్పాన్ని వాలంటీర్లు కరోనా కష్టకాలంలో కూడా అనేక సేవలు అందించి ఇవాళ కరోనా కష్టకాలంలో కూడా ఇంటింటికి రేషన్ సరఫరా చేసి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని, ఆ ఉద్దేశాన్ని ప్రజానీకాలలో తీసుకెళ్లడంలో వాలంటీర్లు ముందున్నారు. అటువంటి వాలంటీర్లని ఇవాళ గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, గౌరవ వేతనం పెంచాలని చెప్పి ఇవాళ పాలకొండ వాలంటీర్లు వాలంటీర్లు అందరూ కూడా ఐకమత్యంగా కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. తండ్రి వైఎస్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే తనయుడు జగన్ ఉద్యోగాల నుంచి తొలగించి కార్మికుల కడుపు కొడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి రవిశంకర్ ఆరోపించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకుని తొలగించిన కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కడప కార్పొరేషన్ ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల విషయంలో వైసీపీ నేతల జోక్యం ఏమిటి? అధికారులు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లు కార్మికులను వేధింపులకు గురి చేయడం తగదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సూపర్వైజర్లను పొరకపట్టాలని ఆదేశిస్తే నాడు వ్యతిరేకించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. కార్మికుల విషయంలో అధికారులు తీరు మార్చుకోకపోతే కలెక్టర్ గేట్లు దద్దరిల్లడం ఖాయం. కార్మికులు కడుపు కొట్టే విధానానికి స్వస్తి పలకకపోతే జరగబో పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు మాకేమో పొద్దుకు పరచకనో ఇక్కడ కూర్చోవడంలే. ఈరోజు కోవిడ్-19లో పనిచేసే కార్మికుల్ని 9 నెలల పాటు పని చేయించుకొని ఈరోజు తీసేసిన పరిస్థితి ఉంది. అలాగే 2006 నుంచి పనిచేసే మేస్త్రులు ఈరోజు ఊరకు రాలా. ఈరోజు పారిశుద్ధ కార్మికుల మాదిరి రాలా. ఆ రోజు ఆలిం బాషా గారు పేపర్ ప్రకటించినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పేపర్కి నోటీస్ ఇచ్చినప్పుడు కార్పొరేషన్లో అందరూ విస్తీర్ణమైంది, పెరిగింది, ఊరు పెరిగింది, మాకు మేస్త్రీలు కావాలని ఒక పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎక్స్నోర్ ఉన్నప్పుడు ఎక్స్నోర్లో డోర్ టు డోర్ కలెక్షన్ చేపిస్తూ వాళ్ళకు 1 నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఈరోజు తీసుకున్న మేస్త్రీలను ఈరోజు పారిశుద్ధ కార్మికుడిగా పోమని చెప్తున్నారు. ఈరోజు ఎంత అన్యాయం! ఇదే వైసీపీ నాయకులు
ఇదే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే మేము ధర్నా చేస్తా అంటే ఈరోజు టెంట్లోకి వచ్చి మేముండం, మేస్త్రిని పంపించే పరిస్థితి లేదు, మేము మా గవర్నమెంట్ వచ్చినాక మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మేస్త్రులందరినీ పొరక గంప పట్టుకోమని చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు నాయన ఏమో ఇచ్చినాడు, కొడుకేమో పోగొడుతున్నాడు. ఇదేనా మీకు న్యాయం అని మేము అడుగుతున్నాం సిఐటిగా. మీరు శ్రీశైల దేవస్థానం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివమాల ధారణ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచుకలపాడు గ్రామానికి చెందిన శివస్వాములు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న ఆటో శ్రీశైలానికి 1/2 కిలోమీటర్ దూరంలో బోల్తా పడింది. ఈ ఘటనలో అశోక్ కుమార్ అనే శివమాలదారుడికు ఆటో పైపులు ఒత్తుకొని నోటు నుంచి రక్తం కారడంతో శ్రీశైలం ప్రాజెక్టు ఆసుపత్రికి తరలించారు. కానీ గాయపడిన ఆ వ్యక్తి 15 నిమిషాల తర్వాత మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాక్షి గణపతి స్వామిని దర్శించుకొని కిందకి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఎంతమంది వస్తున్నారు స్వామి ఆటోలో? ఒక ఆటోలో 6 మంది, ఒక ఆటోలో 6 మంది. చనిపోయిన స్వామి పేరు ఏం పేరు స్వామి? అశోక్ కుమార్. అశోక్ కుమార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి స్వామి? 21 ఉంటుంది. ఇక్కడ శ్రీశైల దేవస్థానం రామయ్య టర్నింగ్ దగ్గర 1/2 కిలోమీటర్ ఉండగా, శ్రీశైలానికి 1/2 కిలోమీటర్ ఉండగా ఆటో తిరిగి పడడంతో అతను తిరిగి పడడంతో అతని మీద పడడం వల్ల అతనికి ఎముక బాగా ఒత్తుకొని నోట్లో నుండి రక్తం వచ్చి చనిపోవడం జరిగింది. ఇవి వాల్ట్ బులెటిన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.